భీమార్జున సమాయుధి, వీరందరూ యుద్ధంలో భీమార్జునులతో సమానులు అని చెప్పాడు. నిజానికి ఆ సమయంలో పాండవ సైన్యానికి సేనాధిపతిగా రక్షకుడిగా ఉన్నది భీముడి కాదు, దృష్టద్యుమ్నుడు. అది వీడికి తెలీదు. ఎందుకంటే భీముడు ముందుగా తిరుగుతున్నాడు కదా, గద పెట్టుకొని అటు ఇటు. అందుకని వీడు అనుకున్నాడు, ఎవరికెవరికి తెలియదు. అక్కడికి యుద్ధ ప్రారంభమైన తర్వాతనే తెలుస్తుంది, అంతవరకు తెలీదు. ఈ గూఢచారులు ఉంటారు లోపల లోపల, వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు. యుద్ధ రహస్యాలు చెప్పరు కదా. దృష్టద్యుమ్నుడు వారి సేనాపతి అయినా సరే, దుర్యోధనుడు భీముడే ఆ సైన్యానికి రక్షకుడని, వాళ్ళ సేనాధిపతి వాడే అయినప్పటికీ కూడా, దృష్టద్యుమ్నుడు అయినప్పటికీ భీముడే రక్షకుడని, అందుకే అది అత్యంత సమర్థవంతంగా కనిపిస్తుందని వీడి యొక్క సైకలాజికల్ అట్లా అనిపిస్తున్నది. అక్కడ దృష్టద్యుమ్నుడు అయినప్పటికీ కూడా, ఆ సైన్యానికి నాయకుడు అయినప్పటికీ కూడా భీముడు కాదు. కానీ భీముడు ఒక్కడే కనపడుతున్నాడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిరుగుతుంటే వీడి కంటికి అదే కనపడుతున్నాడు, మృత్యువు ముఖంగా. రేపొద్దున మృత్యువు వాడే కదా, అందుకని ఇప్పటి నుంచే కనపడుతున్నాడు. 10 రోజులు ఉంటా ఉండరు అనే విధంగా. ఎంతైనా దుర్యోధనుడు రాజకీయ నాయకుడు కదా, తన యొక్క అధైర్యాన్ని అంత సూటిగా బయటపెట్టడం అతడి స్వభావంలో లేదు కదా. అందుకే 2 అర్థాలు వచ్చేటట్లుగా పర్యాప్తం అనే ఈ పదాన్ని ఈ శ్లోకంలో ప్రయోగించాడు. ఆ పదానికి 2 అర్థాలు, పరిమితమైనది, సమర్థమైనది అని అర్థం. పరిమితమైనది అని అర్థం తీసుకుంటే మన సైన్యం అపర్యాప్తం అంటే అపరిమితమైనది, అంటే 11 అక్షోహిణీల విస్తారం కలది, అతి పెద్దది. 2 అర్థాలతో మాట్లాడుతున్నాడు, రాజకీయ వ్యక్తి కదా అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఆహా, ఎంత నేర్పరి చూడండి. దాన్ని బట్టి పాండవుల సైన్యం పర్యాప్తం అంటే చిన్నది, కేవలం 7 అక్షోహిణీల విస్తారం గలది అని అర్థం. ఈ అర్థంలో పైకి గొప్పలు చెప్పుకున్నట్లుగానే ఉంది, లోపలి అసలు అర్థం మాత్రం మన సైన్యం ఎంత పెద్దదిగా ఉన్నా అని. దాని నాయకుడు భీష్మపితామహుడు అతి వృద్ధుడు ఒక అనుమానం. పైగా అంతర్గతంగా పాండవ పక్షపాతి మూడవది. అందుకే మన సైన్యం నాకు అసమర్థంగా కనిపిస్తున్నది. చూడండి, ఇంత పెద్దదైనా కూడా మనం ఏం పని చేసుకున్నాం, ఈ ముసలాడు పాండవ పక్షపాతి, అటు వెళుతాడు. రెండవది ముసలవాడు, పెద్దదైనప్పటికి కూడా మన దాంట్లో బలం తక్కువ, వాళ్ళది చిన్నదైనప్పటికీ కూడా వాళ్ళలో బలం ఎక్కువ. అందుకని వాళ్ళదానికన్నా మనది పెద్దదిగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళకన్నా బలహీనత మనకు తక్కువ. మనకన్నా పెద్ద సైన్యం మనకు కనపడినప్పటికీ కూడా మనదానికన్నా వాళ్ళది చిన్న సైన్యము. ఇట్లా ఈ విధంగా ద్వంద్వ రూపంతో చాలా అటు ఇటు తేల్చుకోలేక నానా అవస్థ పడుతున్నాడు. అందుకే మన సైన్యం నాకు అసమర్థంగా కనిపిస్తుంది. ఇంత పెద్దదైనప్పటికి కూడా పాండవుల సైన్యం 1000 ఏనుగుల బలం కల భీముడి రక్షణలో ఉంది కదా, అందుకే అది ఎంతో సమర్థవంతంగా కనిపిస్తుంది చిన్నదైనప్పటికి కూడా. అందుకే ఇక మనకు రాబోయేటువంటి శ్లోకంలో మీరంతా భీష్ముడికి కాపుదలగా ఉండండి అని చెప్పబోతున్నాడు. ఇక అందరికీ జాగ్రత్త చెప్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ అన్ని రకాలైన సేనా ప్రవేశ మార్గాలలోనూ, నిర్గమన అంటే బయటకు వచ్చే మార్గాలలోనూ మీ వంతులకు అనుకూలంగా నిలబడి ఉండి భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి అని అర్థం ఇక్కడ. కనుక మీరంతా సేనలు లోపలికి ప్రవేశించే మార్గాల్లోనూ బయటకు వచ్చే మార్గాల్లోనూ అన్ని చోట్ల మీ స్థానాల్లో జాగ్రత్తగా సంచరిస్తూ సేనాధిపతి అయిన భీష్ముడికే కాపలాగా ఉండండి. ఈ మాటలు భీష్ముడికి కూడా వినిపిస్తాయని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దీంట్లో కూడా 2 అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. యుద్ధ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే దుర్యోధనుడు భీష్ముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ, ఈ యుద్ధంలో భీష్ముడు ఒక్కడే పాండవులందరినీ నిర్మూలించి వేయగలడు, కాకపోతే
మీసాలు లేని శిఖండి ఎదురుపడితే ఆయన యుద్ధం చేయడు. అందువల్ల మనమందరం భీష్ముడికి చుట్టూ కాపలా కాసి భీష్ముడు ఉన్న ప్రాంతాలకు శిఖండి రాకోకుండా చూసుకుంటే చాలు, మిగిలిన పనంతా భీష్ముడే పూర్తి చేస్తాడు అని తన తమ్ముడైన దుశ్శాసనుడితో చెప్పి ఉన్నాడు. ఒకప్పుడు చెప్పాడు ప్రారంభంలో యుద్ధానికి. అందుచేత భీష్ముడిని రక్షించడం అంటే శిఖండి దగ్గరకు రాకుండా చూడటమే అనే రెండవ అర్థం కూడా దుర్యోధనుని మాటల్లో ఇమిడి ఉంది. దుర్యోధనుడు ఏది మాట్లాడినా ఇలా ద్వంద్వార్థాలులాగా మాట్లాడడం అనేది అతడి ద్వైతీభావ ప్రవృత్తికే కాక అతడి యొక్క జయాపజయ సందేహానికి కూడా సాంకేతికంగా నిలబడుతుంది. చాలామంది డబుల్ మీనింగ్లో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇట్లా రెండు అర్థాలుగా ఉన్నాయి వీడికి మాట్లాడేది. ఇలాంటి సందేహాలు మనస్సులో ఉన్న దుర్యోధనుడు మాత్రం వీరులు, పరాక్రమాలు, ప్రతీకారాలు, యుద్ధపు ఎత్తుగడలు అనేటువంటి కోణాలలోంచి ఆలోచిస్తున్నాడు తప్పితే ఈ యుద్ధంలో పాల్గొనే సామాన్య సైనికులు ఎందరూ, వారి మరణం తర్వాత వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి, యుద్ధం తర్వాత రాబోయే సామాజిక పరిణామాలు ఏమిటి అనే మానవీయ దృక్కోణం గురించి అతడు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. అసలు చిన్న చిన్న సైన్యం గురించి ఏమిటి అని కూడా తెలియటం లేదు. అసలు ఎవరిని పట్టించుకోలేదు. వీళ్ళంతా పోయిన తర్వాత వాళ్ళ భార్యలు ఏమవుతారో అది కూడా పట్టించుకోడు, కొంచెం కూడా పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. కానీ ధర్మరాజు అప్పుడు చాలా బాధపడ్డాడు. అయిన తర్వాత మిగతా వాళ్ళంతా ఏమవుతారో అని. అది చూసారా, ధార్మికంగా ఆయన యోచన చేశాడు. ధర్మపురుషుడు కదా. అయ్యో వాళ్ళంతా ఏమైపోతాడో, అయ్యో వాళ్ళందరూ కూడా, అందరూ 5 మంది, ఆ పంచపాండవులు 5 మందినూ బాధపడతారు. ఇంకా ముందు ముందు బాధపడతారు, చూస్తాం మనం ముందు. అప్పుడే అర్జునుడి దృక్కోణం ఏమిటో మనకు, దానిలోని మానవత్వ వైశాల్యం ఏమిటో రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. నేను చెప్పాను కదా, రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది, ముందు తెలుస్తుంది మనకు. వీడిదేంటి, చిన్నవాళ్ళని గురించి పట్టించుకోలే, ఎంత పెద్ద వాళ్ళని గురించి మాట్లాడాడు. వాళ్ళనంతా అది ఇది రతులు మహారథులు అన్నాడు. తాను రాజకీయ వ్యక్తి పూర్వకంగా తనని ఎట్లా రక్షించుకున్నాడు, తను రక్షించుకున్నాడు. చిన్నవాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇకపై శ్లోకంలోకి వెళ్ళబోయే ముందు ప్రాసంగికంగా వచ్చినటువంటి శిఖండి గురించి 2 మాటలు చెప్పుకోవాలి. శిఖండి అనేవాడు ద్రుపదుడికి 2వ కొడుకు, ద్రౌపది సోదరుడు. ఇతడు పుట్టినప్పుడు ఆడపిల్లగా పుట్టాడు. తర్వాత కొంతకాలానికి ఒక యక్షుడి యొక్క సహాయంతో లింగ మార్పిడి పొంది పురుషుడిగా మారాడు. అందుకే ఇతడు మీసాలు లేని వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇలాంటి వారితో యుద్ధం చేయనని భీష్మ పితామహుడికి ఒక నియమం ఉంది. అందుకే దుర్యోధనుడు శిఖండి అంటే భయపడుతున్నాడు. వాడు వస్తూనే పితామహుడు ఏమైపోతాడో. దుర్యోధనుడి యొక్క ద్వంద్వార్థాలు, మానసిక కల్లోలాలు ద్రోణాచార్యుడికి, భీష్మ పితామహుడికి కూడా అర్థమయ్యాయి. అయినా యుద్ధ ధర్మానికి కట్టుబడి ఉన్నవారు గనుక వారు ఇక ముందు ఏమి చేశారో సంజయుడు మనకు ముందు శ్లోకంలో ధృతరాష్ట్రుడికి చెప్పబోతున్నాడు. ఇక్కడ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమవంతుడు, కురు వంశంలో వృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు ఆ దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగిస్తూ బిగ్గరగా సింహనాదం చేసి శంఖాన్ని ఊదాడు. పరాక్రమవంతుడు, కురువృద్ధుడు అయినటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుడి యొక్క ఈ డోలాయమాన వాక్యాలను విన్నాడు. ఆయన దుర్యోధనుడికి సంతోషం కలిగించేందుకోసం, సైన్యాలకు భయం లేకుండా ఉత్తేజం కలిగించేందుకోసం పెద్ద సింహనాదం చేసి తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అటు తర్వాత వెంటనే శంఖాలు, బేరీలు, తాళాలు, దుందుబులు, కొమ్ముబూరులు మ్రోగించబడ్డాయి. ఆ ధ్వని చాలా గందరగోళమైందిగా అయ్యింది కూడా. అంత విచిత్రమైందా, బాగా శబ్దం చేశాయి. సేనాధిపతి అయినటువంటి భీష్మ పితామహుడు సింహనాద శంఖనాదాలు చేసేసరికి కౌరవపక్షంలోని వీరులందరికీ యుద్ధావేశం పెరిగిపోయాయి. వెనువెంటనే తమ శంఖాలు, తాళాలు, దుందుబులు
ఈ కొమ్ము బూరులు మొదలైనటువంటి యుద్ధ వాద్యాలన్నిటినీ భయంకరంగా మ్రోగించేశారు. మహోగ్రమైన ధ్వని పెళ్ళుబికింది, ఉగ్రమైనటువంటి ధ్వని. ఇలా ముందుగా ధృతరాష్ట్రపక్ష చర్యలను వర్ణించిన సంజయుడు ఇక పాండవ పక్షం వారి చర్యలు ఎలా ఉన్నాయో వర్ణించబోతున్నాడు. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతిశ్చందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. అంతటా తెల్లని గుర్రాలతో కూడినది గొప్పది అయినటువంటి రథమందు ఉన్నటి శ్రీకృష్ణుడు అర్జునుడు దివ్యములైనటువంటి శంఖాలను ఊదారు. ఇలా కౌరవ సైన్యం వారు శంఖాలు ఊదిన వెంటనే తెల్లని గుర్రాలతో కూర్చబడి ఉన్నటువంటి గొప్ప రథంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ చేతుల్లో ఉన్నటువంటి దేవతా వరప్రాప్తాలైన శంఖాలను ఒకేసారి గట్టిగా పూరించారు. ఆ శంఖ శబ్దాలు వినండి శ్రీకృష్ణుడు అన్ని. ఇక శ్రీకృష్ణార్జునులు ప్రవేశపెట్టడంలో వ్యాస భగవానుడు తన భగవద్గీతా శైలిని మనోహరంగా ప్రదర్శిస్తున్నాడు. వారిద్దరూ తెల్లని గుర్రాలతో కూడిన రథం మీద కూర్చొని ఉన్నారు. వేదాంత పరిభాషలో రథం అంటే శరీరం, గుర్రాలంటే ఇంద్రియాలు. ఇంద్రియాణి హయా నాహు, ఇంద్రియాలను గుర్రాలను అంటారు కదా ఇంద్రియాలు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆత్మయే రథి, శరీరమే రథము అని శృతి స్వయంగా చెబుతూ ఉన్నది. సత్వ రజ స్తమో గుణాల్లో తెలుపు సత్వగుణానికి సంకేతం. ఈ విషయం భగవద్గీతలోనే పై అధ్యాయాల్లో కూడా రాబోతుంది. కాగా సత్వగుణపూరితమైన ఇంద్రియాలు గల శరీరంలో ఇద్దరు కూర్చొని ఉన్నారు. వారే మాధవుడు పాండవుడు అనేవారు. ఇందులో మాధవుడు అంటే చాంద్యోగ్యోపనిషత్తులో చెప్పిన మధు విద్య చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ. పాండవుడు అంటే తెల్లని రంగులో నుంచి వచ్చినవాడు లేదా తెల్లని రంగు గలవాడు అనగా సత్వగుణ ప్రధానుడైన జీవుడు. వీరిద్దరూ ఉన్న రథం అనగా శరీరం మహతి, గొప్పగా ఉన్నది అంటున్నారు. శరీరం గొప్పగా ఉండటం అంటే యోగ సాధనకు అనుకూలంగా ఉండటమే కాగా అర్జునుడు రథిగా శ్రీకృష్ణుడు సారథిగా రంగప్రవేశం చేశారు. ఈనాటి పిల్లల కోసం ఇక్కడ కొంత వివరణ ఇవ్వక తప్పదు. ఆనాటి యుద్ధ విధానం ఈనాటి సినిమాల్లో మనం చూపించేటువంటి విధంగా ఉండేది కాదు. యుద్ధరంగం అంటే అదే అనుకున్నాం మనం సినిమా చూసింది. యుద్ధరథంలో రథి, సారథి, చక్ర రక్షకులు, అశ్వరక్షకులు, కేతన, జెండా రక్షకుడు అనేవాళ్ళు ఆయా స్థానాల్లో కూర్చొని ఉండేవారు. రథంలో మధ్యలో ప్రధాన స్థానంలో ఉండే ప్రధాన వీరుడు పేరు రథి. అతడి ముందు కూర్చొని రథాన్ని తోలేవాడు పేరు సారథి. ఇతడు రథికి ఆప్తుడై యుద్ధతంత్రవేత్తయై ప్రధాన రథికి సలహాలు చెప్పగలంత సమర్థుడై ఉండాలి. ఆ యుద్ధ సమారంభంలో మాటలు వినిపించే వీలు తక్కువ కనుక రథి అయిన వాడు సారథికి తగిలేటట్లుగా తన కాళ్ళు పెట్టుకొని ఆసనంలో కూర్చొని ఉంటాడు లేదా నిలబడి ఉంటాడు. రథాన్ని సారథి ఎటు తిప్పాలో ఎలా నడపాలో తన కాలి నొక్కుల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. ఈ విషయంలో రథికి సారథికి కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఎంత బాగుంది. కాగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉండటానికి అంగీకరించాడు. అంటే తన భక్తుడి చేత తన మీద కాళ్ళు పెట్టి తొక్కించుకోవటానికి అంగీకరించాడనమాట. నిజం కదా, కాళ్ళు పెట్టి ఇట్లా తిప్పుతూ ఉండాలి కదా. అట తిప్పాలంటే ఈ కాలు పెట్టి నొక్కాలి, అటు తిప్పాలంటే ఈ కాలు పెట్టి రెండు కాళ్ళతోనూ నొక్కుతూనే ఉండాలా. ఓ పారి కూర్చోవాలా, ఓ పారి నిలబడి నొక్కుతూ ఉండాలా. కృష్ణుడు అదృష్టం చూడండి అర్జునుడికి. భక్తుడు నిర్మలమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, అందుకని ఇక్కడ పాండు తెల్లనివాడు, స్వచ్ఛమైనవాడు. భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తన భక్తులకు సహాయం చేయటానికి ఎంతటి కింద స్థాయికైనా సరే దిగి వస్తాడు అని దీన్ని బట్టి నిరూపణ అవుతున్నది కదా. పరమాత్ముడు భక్తులతో తన్నించుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు భక్తుల కోసం భగవంతుడు ఇంత కింది స్థాయికి దిగి వచ్చి దగ్గరుండి భక్తుడి చేత కృషి చేయించి విజయాన్ని కలిగిస్తాడే తప్ప భక్తుడు సరైన కృషి చేయకుండా ఊరికి ఆంఫట్ అంటూ విజయాలను కలిగించేయడు. అట్లా ఓపారి జుమ్
ఓం శ్రీ స్వాహ అనేసి ఏడు అంటే అయిపోతుంది. తనతోనే చేయిస్తాడు, భక్తుడితోనే విజయం కలిగేటట్టు చేస్తాడు అని బాగా తెలుస్తుంది. మరో ముఖ్యాంశం కూడా ఉంది. పరమాత్మ శరీరం మీద కాళ్ళు పెట్టుకొని ఉన్నంత మాత్రాన అర్జునుడు ఒక్కసారి కూడా తనను గొప్పవాడుగా భావించుకోలేదు. ఇది 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 చాలా ముఖ్యం. శ్రీకృష్ణుడి మీద ఉన్న గౌరవాన్ని కానీ విశ్వాసాన్ని కానీ తగ్గించుకోలేదు. అర్జునుడి భక్తికి ఎలాంటి ఉన్నత స్థాయి వచ్చింది కనుకనే పరమాత్మ అతడి కోసం అంత కిందికి దిగాడని కూడా మనం గ్రహించాలి. ఇక ఆ శ్రీకృష్ణార్జునులు శంఖాలు ఊదారు. శంఖం అనేది యోగ పరిభాషలో ఓంకారానికి సంకేతం. దివ్యమైన శంఖం అంటే రజస్తమో గుణాల స్పర్శ లేని స్వచ్ఛమైన ఓంకార సాధన. కాగా ధృతరాష్ట్రుడితో అనగా ఈ శరీరమే నేనని పట్టుకొని వ్రేలాడే జీవుడితో కౌరవ పక్షాన్ని ప్రవేశపెట్టిన వ్యాసభగవానుడు సత్వగుణ ప్రధానులు, ప్రణవోపాసకులు, ఇంద్రియ నిగ్రహ సంపన్నులు అయినటువంటి శ్రీకృష్ణార్జునులతో పాండవ పక్షాన్ని ప్రవేశపెడుతున్నాడు. వీరిలో శ్రీకృష్ణుడు ఓంకార ప్రతిపాద్యుడు, శ్రీకృష్ణుడు అర్జునుడు ఓంకార సాధకుడు అని మనం మరిచిపోకూడదు. కాగా భగవద్గీత గ్రంథం అనేది తమోగుణ ప్రధానుడైన జీవుణ్ణి సత్వగుణ ప్రధానుడైన జీవుడిగాను, ఆ తర్వాత ఓంకార ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మగాను కూడా వికసింపజేసేటువంటి ప్రక్రియ వివరించే గ్రంథమని, అందువల్లే ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సంభాషణ కాదని మరోసారి స్పష్టమవుతూ ఉన్నది. ఇక కథాపరంగా చూసుకుంటే శ్రీకృష్ణార్జునులు కూర్చున్న రథం ఖాండవ వన దహన ఘట్టంలో అగ్నిదేవుడు ప్రసాదించినదే, అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం. అర్జునుడి దగ్గర ఉన్నటువంటి శంఖము ధనస్సు కూడా అప్పుడు అగ్నిదేవుడు ప్రసాదించిందే. అందుచేతనే అవి దేవతా సంబంధమైనవి, దివ్యమైనవి. అలాగే శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి శంఖం కూడా సాందీపని గురుపుత్రుణ్ణి రక్షించే సందర్భంలో వరుణ లోకంలో లభించింది. అక్కడ పంచజనుడు అనే రాక్షసుడు దేవత శంఖాన్ని అపహరించి తన కడుపులో దాచుకోవడం వల్ల శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని సంహరించి ఆ శంఖాన్ని స్వీకరించాడని మహాభారతంలో అరణ్యపర్వంలో ఉంది. అందువల్ల శ్రీకృష్ణుడి చేతిలో శంఖం కూడా దివ్యమైనదే, రథము దివ్యమైనదే, శంఖము దివ్యమైనదే. ఇక ముందుగా యుద్ధ పేరుని మ్రోగించిన వారు కౌరవ పక్షీయులని వెనుకటి 2 శ్లోకాలు సూచిస్తూ ఉండగా, పాండవ పక్షాన మొట్టమొదటిసారిగా శంఖం ఊదినవాడు మాధవుడు అని ఈ శ్లోకం సూచిస్తున్నది. అందువల్ల పాండవ పక్షానికి శ్రీకృష్ణుడే ప్రధానుడు అని స్పష్టమవుతూ ఉన్నది. అదిగాక మా అంటే లక్ష్మి, ప్రస్తుత సందర్భంలో రాజ్యలక్ష్మి. దవుడు అంటే భర్త. కాగా మాధవుడు అంటే రాజ్యలక్ష్మి నాథుడు. ఆయన మున్ముందుగా శంఖం ఊదాడు గనుక రాజ్యలక్ష్మి పాండవులను చేరబోతుందని సూచన కూడా ఇక్కడ ఉంది. పాండవుల శంఖనాదాలనే మరింత విపులంగా వర్ణించబోతున్నాడు ఇక్కడ. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.